చెరువు గట్ట ఎక్కడికండి? చెరువు గట్ట లేదండి కన్ఫర్మ్ కాదండి సార్. పుట్టినప్పుడు నుండి చెరువు గట్టున పెరుగుతున్న మాకు తెలీదా? మీరు నాకు పర్యావరణంలో భాగంగా ఈ చెరువును కాపాడండి. ఈ దురాక్రమణ అడ్డుకోవాలి. ఈ దురాక్రమణని ఇమీడియట్లీ అడ్డుకోవాలి. అన్న చేపలపాడని చెప్పండి. చేపలపాడ 4వ వార్డులో నాగుల చెరువు ఆక్రమణ వెంటనే అరికట్టాలి. పర్యావరణ భాగంగా చెరువు ఆక్రమణ ఆపాలి. వాటర్ సోర్స్ లేకుండా అయిపోయింది. గోయింగ్ వాటర్ కదా. చెప్పండి. నా పేరు సిపిల్ శ్రీన్ అండి. చేపలపాడ ఎక్స్ఎంపీటీసీ మెంబర్నండి. ఇప్పుడు మా చేపలపాడ పంచాయతీలో చాలా చెరువులు ఉన్నాయండి. అయితే ఇక్కడ చెరువు పక్కన లేఅవుట్ వేస్తున్నటువంటి ఈ సురేష్ కుమార్ జైన్ నవరత్న ఎస్టేట్స్ సంబంధించినటువంటి వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు ప్లేస్ కాకుండా చెరువు గట్లు ఒక 20 అడుగులు 25 అడుగుల వరకు లోపలికి వెళ్ళిపోయి గట్టు అంతా ఎన్క్రోచ్ చేసేసి వాళ్ళ ప్లేస్లో కలిపి బౌండరీస్ కట్టుకున్నటువంటి చాలా సందర్భాలు ఇక్కడ జరుగుతున్నాయండి మన చేపలపాడ పంచాయతీలో. ఇది యాక్చువల్లీ నాగల్ చెరువు అండి. సర్వే నెంబర్ 5లో ఉన్నటువంటి నాగల్ చెరువు 6 ఎకరాల 90 సెంట్లు విస్తీర్ణంలో ఉందండి గవర్నమెంట్ రికార్డ్ పరంగా. ఇప్పుడు చూస్తే వీళ్ళ ఎంక్రోచ్మెంట్ అంతా పోను చాలా వరకు ఇంచుమించు ఒక 30 ఎకరం వరకు ఎంక్రోచ్ చేసినట్టు మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన దాంట్లో మాకు తెలిసిందండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ చెరువే కాకుండా పండావని చెరువు కూడా ఆ చెరువు మీద వాళ్ళు వెళ్ళడానికి ఆ వెహికల్సే వెళ్ళడానికి లారీలో వెళ్ళడానికి ఆల్రెడీ గ్రావెల్ కూడా వేసేసి రోడ్డు ఫార్మేషన్ అయింది సార్. ఇప్పుడు దీనికి ముందు ఎంఆర్ఓ గారికి దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే దాని మీద ఏదో కొద్ది యాక్షన్ తీసుకున్నారు. మళ్ళీ యథావిధిగా ఆ జేసీబీలు పెట్టి అప్పుడు తవ్వించి ఆ టైంలో అలా చేసి మళ్ళీ ఇప్పుడు సేమ్ వీళ్ళు రోడ్డు వేసుకోవడానికి అనుకూలంగా అంతా తయారు చేసుకొని అంతా కార్యక్రమం అంతా చేస్తున్నారు సార్. ఇప్పుడు మన చేపలపాడ పంచాయతీలోనే వీళ్ళు లేఅవుట్ కాకుండా మిగతా భీమిలి మండలంలో చాలా మా పక్క పంచాయతీలు కూడా వీళ్ళు నవరత్న ఎస్టేట్స్ సంబంధించినటువంటి లేఅవుట్స్ వేయడం జరిగింది సార్. ఆ పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాలు ఈ చెరువులు చాలా ఆక్రమించినట్టు ఆల్రెడీ తహసీల్దార్ గారికి ఇంతకుముందు కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక 20 రోజుల క్రితం కూడా ఈ నాగల్ చెరువు కోసం సంబంధించి రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇదిగో పంపిస్తాం అదిగో పంపిస్తాం ఎంక్వైరీ చేపిస్తామని చెప్పేసి చెప్పారు సార్. ఇంతవరకు ఎన్నిసార్లు వాళ్ళు నీళ్ళు కలిసినా ఇంతవరకు ఎటువంటి స్పందన అయితే లేదు. మళ్ళీ రెవెన్యూ వాళ్ళతో ఎటువంటి లాలూచి చేస్తున్నారో తెలియదు. వీళ్ళు ఇటువంటి ఆక్యుపేషన్స్ అన్నీ జరుగుతున్నాయి సార్. అది మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. బోరు కూడా ఇప్పుడు బఫర్ జోన్లో బోరు కూడా వేయడం జరిగింది సార్. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు. ఇది ఈ ఆ చెరువు పక్కన బఫర్ జోన్ ఉంటుంది. అది ఎన్ని మీటర్లు అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది. ఎటువంటి కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కాంక్రీట్ వేసి ఆ కాలమ్స్ వేసి అన్ని బాటంతో కాంక్రీట్ వేసి అంతా ప్రాసెస్ చేస్తున్నారు సార్. అది మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకువెళ్ళి ఇవి తక్షణం ఆపిస్తారని మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మేము ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళకి చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేసాం సార్. దీని మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఆర్ఐ గారిని పంపిస్తామంటున్నారు, విఆర్ఓ గారిని పంపిస్తామంటున్నారు, ఎంక్వైరీ చేపిస్తామన్నారు. ఎంతవరకు ఎన్నిసార్లు వెళ్ళి కలిసినా ఆల్రెడీ లెటర్స్ కూడా ఆల్రెడీ రెవెన్యూ భీమిలి మండలం తహసీల్దార్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు సార్. ఎన్నిసార్లు చెప్పినా ఇదిగో పంపిస్తాం అదిగో పంపిస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు సార్ ఇంతవరకు.